ప్రైస్ లార్డ్ అందరికీ. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేం. వారిపైన ద్వేషిస్తాం. ఒకవేళ వారు ఏదైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. వారిని మనకులాగా మనం ప్రేమించలేం, వారితో ప్రేమగా మాట్లాడలేం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వచనంలో, కీడునకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండలేం, కానీ దేవుని వాక్యం అయితే చెప్తుంది కీడునకు ప్రతి కీడు చేయకుండా ఉండాలి. మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో, మనల్ని మనం ఎలాగైతే కాపాడుకుంటున్నామో, ఎలా భద్రపరచుకుంటున్నామో, అలాగే ఎదుటి వ్యక్తిని కూడా అలా ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక నుంచి మనము కూడా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఎదుటి వ్యక్తిని అలా ప్రేమించే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.